ఎవరైనా మాట్లాడతారన్నా నేను మాట్లాడేదా? ఆ జగన్ అన్న కళ్యాణం వచ్చింటే నేను దయచేసి పోయింటే ఆయన నా పైన ఈ పాపని ఎత్తుకొని పోయినాను, పిల్లోని పాలు తాగే పిల్లోని ఇంటికాడ ఏడిచిపోయినాను పక్కింటాను. ఆ జగన్ అన్న మహా తండ్రి నన్ను పలకరించి నా నెత్తి మీద చేయబెట్టి, ఏమమ్మా తెల్లి నీ పరిస్థితి అని అడిగినాడు. నా పరిస్థితి అంతా చెప్పినాను. అప్పటికప్పటికే 2 లక్షలు చెక్ ఇచ్చినాడు. నా కొడుకు నా కోళ్ళకి హాస్పిటల్లో నా చూపించిన దానికి 4 లక్షలు అప్పు చేసినాను. తిరుపతిలో ఒక శవము పోయింది, ఇది కర్నూలులో ఒక శవం పోయింది. అదంతా బాధ్యత. అప్పు ఇట్లా వెళ్తాను అందరితో నా చేయి జాపి కొంగు జాపి నేను ఏడుకొని ఇప్పించుకొని ఇండే బాకి చల్లిస్తున్నాను. ఇప్పుడు నాకు బతకటానికి ఏమీ లేదు. నాకు పనికి పోయేకి చేత కాదు. కరువు పనీరు అదైతే కొంచెం చేసి రావచ్చు. మాకు అడిగావమ్మా? కరువు పని అడిగావా? అడిగినా ఎవరు ఇవ్వలేదు మేడం. మా ఇంట్లో కాటుకు వచ్చి మన బుక్కులు మారుస్తున్నారు. అవి ఇప్పుడు సర్వేర్ పని చేయలేదు. నా బుక్ పోతానే సర్వేర్ పని చేయలేదు.